హరిహర వీరమల్లు మూవీ నుంచి అయితే టీజర్ వచ్చేసింది. 3 సంవత్సరాల క్రితమే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు కనీసం 50% షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డేట్స్ ఇవ్వకుండా భీమ్లా నాయక్, బ్రో సినిమాలను డేట్స్ ఇచ్చి రిలీజ్ కూడా చేసేశాడు. ఇక ఓజీ సినిమా కూడా 70% కి పైగా షూటింగ్ జరుపుకుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డేట్స్ ఇవ్వకపోవడంతో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇక ఈ సినిమా ఉండదంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అప్పుడు నిర్మాత ఏఎం రత్నం సినిమా ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఈ సినిమా 2 పార్ట్లుగా వస్తుందని అనౌన్స్ చేశాడు. ఇది విన్న పవన్ ఫ్యాన్స్ 3 ఏళ్ల కాలంలో ఫస్ట్ పార్టే రిలీజ్ చేయలేదు, ఇక 2వ పార్ట్ కూడా పూర్తి చేయాలంటే 6 ఏళ్లు పడుతుందా అంటూ డిసప్పాయింట్ తో కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ గ్యాప్ లో డైరెక్టర్ క్రిష్ కూడా వైష్ణవ్ తేజ్, రఘుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో కొండపొలం సినిమా తీశాడు. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ కోసం 2 ఏళ్లు వేచి చూసి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడంతో అనుష్క హీరోయిన్ గా లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి హరిహర వీరమల్లు నుంచి టీజర్ ఎందుకు రిలీజ్ చేశారంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా, అందుకని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేయడానికి క్రియేట్ చేశారు. ఇక ఈ టీజర్ లో ప్రజల నుంచి దొరలు దోచుకుంటే దొరల నుంచి మొఘల్ చక్రవర్తులు దోచుకుంటారంటూ ఇలా దోచుకునే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మోసపోయిన ప్రజలకు అండగా ఒకడు వస్తాడు అన్నట్టుగా టీజర్ రిలీజ్ చేశారు. అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటుంది అన్నట్టుగా ఇండైరెక్ట్ గా రివీల్ చేశారు. ఆ ప్రజలకు న్యాయం జరిగేందుకే ధర్మం కోసం జరిగే యుద్ధం 2024 అంటూ టీజర్ లో మెన్షన్ చేశారు. అంటే 2024 లో సినిమా వస్తుందని కాదు, ఎలక్షన్స్ వస్తున్నాయని. ఇక ఆ మధ్య రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా పక్క పొలిటికల్ డైలాగ్ తో టీజర్ రిలీజ్ చేశారు. గాజు పగిలే కొద్ది పదినెగ్గుద్ది, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ తన పొలిటికల్ కెరియర్ కి యూస్ అయ్యేలా డైలాగ్స్ రిలీజ్ చేశారు. హరిహర వీరమల్లుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా షూటింగ్ జరుపుకొని రిలీజ్ అయ్యింటే పవన్ కళ్యాణ్ ఈ పాటికి పాన్ ఇండియా స్టార్ అయ్యిండేవాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారంలో బిజీగా ఉండడంతో అన్ని సినిమా షూటింగ్లు ఆగిపోయాయి. ఇక ఎలక్షన్స్ పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ ఓజీ సినిమాకు డేట్స్ ఇస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఓజీ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఇక జస్ట్ 20 డేస్ డేట్స్ ఇస్తే కంప్లీట్ షూటింగ్ పూర్తయిపోతుంది. అంతేకాకుండా ఓజీ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవబోతుంది. సో ఫ్రెండ్స్, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఈ 3 సినిమాలో ఏ సినిమా కోసం మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.